వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూ ఉన్నది. మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది, దీనిపై విశ్లేషించడానికి మనతో సీనియర్ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్, ప్రస్తుతం ఇరాన్ పైన ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతుంది. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొంది సార్. ఈ యుద్ధాలను ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే దీనికి సూత్రధారేమో అమెరికా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి వరకు చెప్పాలంటే గతంలో జరిగిందే. మధ్యన అమెరికా కూడా జోక్యం చేసుకుంది, బంకర్లు ఛేదిస్తూ మనకు అలీ ఖమేనీని చంపే ప్రయత్నం చేసింది. అంతకుముందు ఆయతుల్లా ఖమేనీతో ఎంత పంచాయతీ పెట్టుకుందో, ఇప్పుడు ఆయన తర్వాత వచ్చిన అలీ ఖమేనీతో కూడా అదే పంచాయతీ పెట్టుకుంటుంది. ఒక రకంగా ఆ అణుశక్తి వాళ్ళ దగ్గర ఉంది కనుక దాన్ని చేయొద్దు, న్యూక్లియర్ బాంబులు వినియోగించొద్దు, అవి మీ దగ్గర ఉండడానికి వీల్లేదని కట్టడి చేసింది. దానికి వ్యతిరేకంగానే ఇరాన్ తిరగబడుతుంది కనుక గతంలో ఇరాక్ తిరగబడ్డది, సద్దాం హుసేన్ చంపించాలి వీళ్ళే. అట్లాగే ఒక రకంగా చెప్పండి, ఇప్పుడు ఇరాన్ కూడా అదే పని, ఇరాన్ కూడా మీద కూడా అట్లే దాడులు చేస్తున్నారు. ఈ యుద్ధం మధ్యాహ్నం కొద్ది రోజులు గ్యాప్ తీసుకుంది అంతే. యుద్ధం ఇప్పుడు మొదలైంది అయింది, గతంలో కూడా చాలా 3 ఏళ్ళు జరిగింది ఆ యుద్ధం రెండు దేశాల మధ్యన. ఇప్పుడు భౌతిక యుద్ధాలు, ఒకటేమో ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతుంది, రెండో యుద్ధం ఇది జరుగుతుంది. దీనిలో మూడోదేమో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడు మొదలైంది, నిన్న కాకుండా నుంచి మొదలైంది. ఈ మూడు చూస్తుంటే భౌతిక యుద్ధాలు కాని కాలంలో భౌతిక యుద్ధాలు మళ్ళీ చేస్తున్నారు. ఇవాళ ఇజ్రాయెల్ అనేది పాత్రధారి మాత్రమే. ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేసిన ముందు పెడితే ప్రతిదీ కూడా ఆయుధ సంపత్తి మొత్తం అవసరమైతే టెక్నాలజీ వీళ్ళదే. ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రపంచంలో చాలా గొప్పది, కానీ టెక్నాలజీ వీళ్ళదైనా సరే ఆయుధాలు, అవసరమైన ఆయుధాలు కానీ అందించేది ఇప్పుడు అమెరికా అయింది కనుక ఆ సూత్రధార అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్. ఇవాళ దాడి చేసిందేమో ఇరాన్ మీద. ఇప్పటికే టెహ్రాన్ లో చాలా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతూనే ఉన్నది. అలాగే స్కూళ్ళు, కాలేజీలు వాళ్ళు మూసేశారు. ఇది యుద్ధం మొదలు పెట్టడం వీళ్ళ చేతిలో ఉంటది, కానీ ఆపడం వీళ్ళ చేతిలో ఉండదు. రామ్ ఎప్పుడు కూడా ఏ యుద్ధమైనా సరే మొదలు పెట్టడం దేశాల మధ్యన మనకు మొదలు పెట్టవచ్చు, కానీ అది ఆపడం ఇద్దరి చేతిలో ఉండదు. వాడి అంతర్జాతీయ చాలా ఒత్తిళ్లు ఉంటాయి. వీళ్ళు కూడా ఎవరు వెనక్కి పోవాలి, ఎవరు ముందు పోవాలని చూస్తున్నాం కదా. 4.5 ఏళ్ళుగా జరుగుతున్న మనకు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా అట్లాగే ఉంది కదా. ఎవరు వెనుకకు ఎవరు ముందుకు పోవాలనే సమస్య వస్తుంది. ఇక్కడ కూడా అంతే అంటున్నారు. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఇజ్రాయెల్ తన టెక్నాలజీతోని అత్యాధునిక ఆయుధాలతోని దాడి చేస్తున్న అంత ధీటుగా కూడా, ఇప్పుడు రాజు కంటే మండివాడు బలవంతుడు కదా, అంత ధీటుగా ఇటు పక్కన ఇరాన్ కూడా అదే యుద్ధం చేస్తున్నట్టున్నాడు. ఇరాన్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వాళ్ళకి రష్యా ఆయుధాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ కదా అమెరికా ఆయుధాలు ఎట్టిస్తుందో, ఇరాన్ కు రష్యా ఆయుధాలు దిక్కవుతున్నాయి. చూస్తున్నా చైనా లాంటి దేశం డైరెక్ట్ ఆయుధాలు సరఫరా చేయదు, కానీ వెనక పక్షంగా అమెరికా వ్యతిరేకంగా శత్రు మిత్రుడు అన్నట్టు ఉంటది. రష్యా ఆయుధాలతో వీళ్ళు పోరాడుతున్నారు ఇరాన్ వాళ్ళు, అమెరికా ఆయుధాలతో లేకుంటే కొంత టెక్నాలజీ వాడడంతో ఇజ్రాయెల్ పోరాడుతుంది. ఈ 2 దేశాల మధ్యన ఒక భీకర యుద్ధమే అని రకంగా చెప్పాలంటే, ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డా కూడా ఇంకా పౌర ఆవాసాల మీద దాడి చేయొద్దనే జ్ఞానం ఉంటలేదు వీళ్ళకి. పౌర ఆవాసాల మీద దాడి చేస్తున్నారు, గతంలో కూడా చేశారు. అంతేందుకు ప్రత్యక్ష యుద్ధంలో దిగను అని హెచ్చరించిన అమెరికా పోయినసారి యుద్ధం జరుగుతున్న క్రమంలో చూసుకుంటే, పోయిన 2025 డైరెక్ట్ గా అలీ ఖమేనీ ఒక బంకర్లో దాక్కున్నాడని చెప్పి బంకర్ ను ఛేదించే పై ఆయుధ మన క్షిపణి కూడా పిలిచింది, కానీ ఏమి సాధించలేకపోయింది. చూసినాం కదా మనం, కింద యుద్ధం కూడా సాధించలేకపోయింది. నెంబర్ 1. రెండోది ఏమైందంటే, ఇప్పుడు మళ్ళీ అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో దిగదా అంటే దిగదని నేను అనుకుంటున్నాను. కానీ అమెరికా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఇజ్రాయెల్ సాయం చేస్తూ ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మీద చేస్తున్నది. దీనికి తోడుగా ఏమైందంటే, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కూడా ఇప్పుడే పొందాయి. ఈ దశలో పాకిస్తాన్ కూడా అమెరికాను సాయం చేస్తుంది చాలా వరకు, ఆయుధ సంబంధితులు కానీ లేకపోతే ఇతర డబ్బులు కానీ చేస్తున్నారు. కనుక ఇప్పుడు పాకిస్తాన్ లొంగ తీసుకొని అమెరికా ఒక దేశంలో ఇరాన్ మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ విమానాశ్రయాలను కూడా వాడుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా మద్దతు లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేదు. కనుక ఒకవేళ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న క్రమంలో ఈ పాకిస్తాన్ వైమానిక స్థావరాలను వాడుకొని కూడా యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. అవసరం లేదు, మేము చాలా దూర ప్రాంతాలు కూడా 1000 కిలోమీటర్లు ఛేదించగలుగుతున్నామని ఇజ్రాయెల్ ధీమాతో ఉన్నది. ఇజ్రాయెల్ కు ఇరాన్ మధ్యన 1000 కిలోమీటర్ల దూరం ఉన్నది కాదంటలేదు, కానీ క్షిపణులు కూడా అంతకంటే దూరంగా మనకు ప్రయోగించే అవకాశం వాళ్ళకు ఉంది కనుక వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ అది సరిపోదు, దగ్గరగా యుద్ధం చేయాలి, మానవ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని ఎక్కువ చేయాలి, లేకుంటే ఆస్తి నష్టాన్ని ఎక్కువ చేయాలంటే పాకిస్తాన్ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు ఇది ఓ రకం 30 స్థావరాల మీద పెద్ద ఎత్తున దాడి చేసినట్టున్నారు. పాకిస్తాన్ కూడా ఇప్పుడు దుందుడుగా ఇటు పక్క ఆఫ్ఘనిస్తాన్ మీద పోతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్కి వస్తే, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన వైరం ఈనాటిది కాదు, స్నేహం ఈనాడు కాదు, వైరం ఈనాడు కాదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కు పెద్ద చరిత్ర ఉంది. ఒరిజినల్ గా మన భారతదేశం అంటే అఖండ భారత్ ఉన్నప్పుడు బర్మా నుంచి పాకిస్తాన్, ఇప్పుడున్న పాకిస్తాన్ వరకు మనకు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉండే.
కనుక బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని మనకు ఆఫ్ఘనిస్తాన్ కు మనకు అంటే అప్పటి ఇండియా అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మధ్య డురాండ్ రేఖ ఒకటి బ్రిటిష్ వారి అధికారి గీసిన రేఖ ఉన్నది. అదే తప్పు రేఖ. మా ఆఫ్ఘనిస్తాన్ కొంచెం విభజించారు, మా పట్లూనిస్తాన్ నుంచి మమ్మల్ని విడదీశారు, కొంత వర్గం మా భూమి వచ్చింది, మా వర్గం అక్కడ ఉందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రతిసారి దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉంది దాని మీద. అది కంటకానికి వచ్చింది. ఇప్పుడు అంతర్యుద్ధంలో పాకిస్తాన్ ఉంది. అంతర్యుద్ధం ఏంది? బెలూచిస్తాన్ వాళ్ళు మొత్తం స్వాతంత్రం కోరుకుంటున్నారు, మా ప్రధానమంత్రి మోడీ పోమంటున్నారు, మేము ఇండియాలో కలుస్తామంటున్నారు. పిఓకే ఒక రకం చెప్పారంటే ఇండియాలో కలపండి మహానుభావ, అప్పుడెప్పుడు హరిసింగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మేము కలవాల్సి ఉండే అని వాళ్ళు అంటున్నారు. తీవ్రవాదానికి వాడుకుంటున్నారు, మమ్మల్ని కుషన్ గా వాడుకుంటున్నారు, మా ప్రాణాలు పోతున్నాయి పాకిస్తాన్ జయంగా వాళ్ళు అంటున్నారు. పంజాబ్ సింధు నుంచి ఏమో అందరూ పాలకులందరూ అక్కడి నుంచి వచ్చారు మన పాకిస్తాన్ కి. కానీ పాలకులందరూ పంజాబ్ సింధు నుంచి వచ్చిన వాళ్ళు పెత్తనం ఎవరు చేస్తున్నారు? సైన్యంలో వాళ్ళది పెత్తనం, రాజకీయాల్లో వాళ్ళది పెత్తనం. అణచివేత కూడా ఆ వర్గాలు అవుతున్నాయి. అయ్యా మేము మంచి వ్యవసాయం చేసుకొని సింధు నాగరికత అభివృద్ధి చెందిన దేశం అది, సింధు జలాలు వాడుకొని మేము చేస్తుంటే ఇప్పుడేమో అనవసరంగా పంచాయతీ పెట్టుకుని ఇండియాతోనేమో ఒరిగితో తలగొక్కున్నారు, మాకు నీళ్ళు అందకుండా చేస్తున్నారు. రేపు పొద్దున ఆ డ్యామ్ పూర్తి అయిందంటే రేపు ఫస్ట్ మార్చి నుంచి మొత్తం నీళ్ళు ఆగిపోతాయి, కరువుతో చావాల్సి వస్తే మేము మా వనరులను నాశనం చేస్తున్నారు భారతదేశం పంచాయతీ పెట్టుకొని పంజాబ్ ప్రజలు, సింధు ప్రజలు కూడా అంటున్నారు. ఈ ప్రావిన్సెస్ చూసుకుంటే ఈ దేశంలో పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి కాలు దువ్వింది, ఏది కయ్యానికి కాలు దువ్వింది ఆఫ్ఘనిస్తాన్ తో. ఆఫ్ఘనిస్తాన్ తక్కువ అంచనా ఎందుకు వేయడానికి వీలేదంటున్నా అంటే రాము, ఆఫ్ఘనిస్తాన్ ఒకనాడు 30 ఏళ్ళు 3 దశాబ్దాల పాటు రష్యా మన ఉక్కు మన కవచంలో ఉన్నది వరంగా చెప్పాను. కానీ రష్యా కూడా ఏమీ చేయలేక బయటకు పోవాల్సి వచ్చింది. మరొక 20 ఏళ్ళు ఇప్పుడు అమెరికా దాన్ని పట్టుకొని ఒక 5 ఏళ్ల క్రితం అమెరికా కూడా విడిచిపెట్టాలి, జో బైడెన్ హ్యామ్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా కూడా ఏది మన ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేసింది. ఆఖరికి ఇప్పుడు అమెరికా తిష్ట వేసి కూర్చున్న ఆయుధాలు ఏమున్నాయో అవన్నీ కూడా విడిచిపెట్టిపోయి తీసుకుపోయే పరిస్థితి కూడా పెద్ద పెద్ద ఫిరంగులు, పెద్ద పెద్ద క్షిపణులు అవన్నీ కూడా అక్కడనే విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ఘనిస్తాన్ కు అదొక వరమైంది. అప్పటి ఏవైతే విడిచిపెట్టిన ఆయుధాలు, అమెరికా ఆయుధాలు ఇప్పుడు దిక్కవుతున్నాయి. అది కాకుండా కూడా ఆఫ్ఘనిస్తాన్ కు వేరే దేశాల నుంచి కూడా కొన్ని ముస్లిం దేశాల నుంచి కొంత సహాయం అందుతున్నది. ఇటు పాకిస్తాన్ కూడా కొంచెం అందుతున్నది. ఇద్దరు 2 ముస్లిం దేశాలు చెప్పాలంటే జాతి ఒకటే గాని ప్రాంతాలు వేరుగా కొట్లాడుకుంటున్నారు. కొట్లాడే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ మొండిగా అంటే రాజు కంటే మొండివాడ బలవంతుడు అన్నట్టు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా పోతుంటే మొండితనంతో ఆఫ్ఘనిస్తాన్ పోతుంది. ఇంకో మాట కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఏమంటే ఆరోపించారు, రక్షణ శాఖ మంత్రి ఆరోపించింది ఏంటంటే ఇలా ఆఫ్ఘనిస్తాన్ ధీటుగా నిలబడుతుంటే భారత్ సహాయం చేస్తుంది, పరోక్షంగా భారత్ ఎట్లా ఆర్థికంగా అట్లాగే రాజకీయంగా ఆయుధ పరంగా సప్లై చేస్తుంది, సరఫరా చేస్తుంది అన్న మాట మన మీద ఆరోపించడం మనమే చేయడం లేదు. ఇప్పటికైతే వాళ్ళకి అభివృద్ధిలో సహాయం చేసినాం, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనం కట్టించడం, రోడ్డు మనమే వేయించడం ఫ్రీగా, ఎక్కడ రూపాయి తీసుకోకుండా. కనుక ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అనే మాట ఆ దేశం అనే భౌగోళికంగా ఒక 5 దేశాల సంగమంగా ఉండొచ్చు. పక్కనేమో తూర్పునే మనకు అటు మన పశ్చిమ ప్రాంతాలనేమో ఇరాన్, పైకి పోతే మన చైనా, అట్లానే మనకు కజకిస్తాన్, ఇటు కిందికి తూర్పుకి వస్తే పాకిస్తాన్, కొంచెం పైన కూడా తూర్పు ఉత్తరాన మన భారతదేశం కూడా కొంత మూల కలుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ కు. ఇవన్నీ 5 దేశాల సంగమంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జియో పాలిటిక్స్ లో కీలకమైంది. చైనాకి అవసరం ఉంది దానికి ఆఫ్ఘనిస్తాన్, అటు రష్యాకి అవసరమే, ఇటు పక్క ఇరాన్ కి అవసరమే, పాకిస్తాన్ కి అవసరమే, మనకు కూడా అవసరమే. ఎందుకంటే సిపిఎక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలో వీళ్ళు ఏవైతే చైనా రోడ్డు వేస్తుందో అది సరిగ్గా ఆక్రమిత కాశ్మీర్ కన్నా పైన ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచే కిందికి వస్తుంది. అంటే దీని వల్ల కూడా మనకు కూడా సున్నితమైన ప్రాంతంగా ఉన్నది కనుక వాళ్ళిద్దరు పోటీ పడి యుద్ధం చేస్తుంటే మనకు కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. మనం కూడా కల్పించుకోం డైరెక్ట్ గా, కానీ కొంతవరకు మనం కూడా అప్రమత్తంతో ఉంటున్నాం. ఈ యుద్ధం ఎక్కడి దారి చేస్తే తెలియదు, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మాత్రం పూర్తిగా అమెరికా ప్రోద్బలంతో నడుస్తుంది. ఇటు మనది ఇక్కడ ఈ యుద్ధం మాత్రం ఎవరి ప్రోద్బలం కాదు, పాకిస్తానే తనకు తానుగా ఇవాళ ముందుకెళ్ళి యుద్ధం చేస్తున్నది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.